బాగుంది సార్. ఈ అగ్రిషన్ కంపెనీ వాళ్ళ మందులే బాగున్నాయి సార్. రిజల్ట్ ఓకే. వేరే మందుల కంటే పోల్చుకుంటే సగం పెట్టుబడి తక్కువ ఉంటుంది సార్. పెట్టుబడి సగాన్ని తగ్గుతుంది. అవును సార్, తగ్గుతుంది సార్. అసలు 2 నెలలకే మొక్క ఇంత హైట్ ఇంత క్రాప్ రావడం హైలైట్ అండి. మీ ఏరియాలో ఈ పచ్చిమిరప సాగు చేస్తున్నారా? ఇంకా చేస్తారు సార్. వాళ్ళ తోటలు ఎలా ఉన్నాయి సార్? వాళ్ళ తోటలు అవి వేరే మందులు కొట్టుకుంటే మామూలుగా ఉన్నాయి సార్. ఒక 15 రోజుల నుంచి అగ్రిషన్ కంపెనీ వాళ్ళు మన తోట చూసి చెప్తే ఇప్పుడు కొంచెం గ్రోతింగ్ గానీ బుషి టైప్ గానీ వస్తున్నాయి సార్. ఓకే ఓకే. అంటే మీ తోట చూసి ఇప్పుడు వాళ్ళు కూడా కొట్టడం స్టార్ట్ చేశారు. అవును సార్. రెండు హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం అండి. ఈ రోజు మనము పచ్చిమిర్చి సాగు చేస్తున్నటువంటి రైతు యొక్క తోటకి రావడం జరిగింది. ఈ రోజు ఏప్రిల్ 2వ తారీఖు ఎండాకాలంలో, పూర్తి ఎండాకాలంలో అయితే ఉన్నాము. సో పచ్చిమిర్చి సాగు చేస్తున్నారు. మనతో పాటు ఫార్మర్ కన్నకయ్య గారు మిరప తోటలకు అయితే రావడం జరిగింది. నమస్తే అండి. నమస్తే. ఇది ఏ ఊరు? ఇది శివారు వెంకటాపూర్ సార్. ఇది శివారు వెంకటాపురం. ఏ డిస్టిక్ ఇది? సిద్దిపేట డిస్టిక్. సిద్దిపేట డిస్టిక్. మొత్తం ఎన్ని ఎకరాల్లో, ఎన్ని విస్తీర్ణంలో మీరు ఈ మిరప సాగు చేస్తున్నారు? 30 గుంటల్లో విస్తరణ చేస్తున్నారు. 30 గుంటల విస్తీర్ణంలో పచ్చిమిరప సాగు చేస్తున్నారు. సో చూడండి ఒకసారి ఈ కొమ్మల ఈ గ్రోతింగ్ ఏ విధంగా చూడండి ఒకసారి. దగ్గర గనుపులతోటి విపరీతమైన పూత కాత కనిపిస్తా ఉంది. కింద క్రాప్ సెట్టింగ్ కూడా మంచిగా అయింది. పైన కూడా మనకు ఈ ఒక్క కొమ్మే గుబురుగా రావడంతో పాటు విపరీతమైన పూత గనుపులు చాలా బాగున్నాయి. సో మొత్తం ఈ విధంగా రావడానికి ఇక్కడ ఫార్మర్ మనతో పాటు ఉన్నారు. ఎటువంటి మందులు స్ప్రే చేశారు? సో ఈ విలేజ్లో, ఈ ఏరియాలో ఇదే టాప్ 1గా మనకు తోట అయితే కనిపిస్తూ ఉంది. సో వారి మాటల్లో ఒకసారి తెలుసుకుందాము. సో మీరు ఈ విధంగా రావడానికి ఇప్పుడు ఎన్ని రోజుల తోట ఇది? 60 రోజుల తోట సార్. 60 రోజుల మొక్కలు. మొదటి నుంచి మీరు ఎటువంటి మందులు కొట్టారు దీనికి? అగ్రిషన్ కంపెనీ వాళ్ళే కొట్టాం సార్. అగ్రిషన్ కంపెనీ వాళ్ళే కొట్టారు. ఏమేమి కొట్టారు చెప్తారు ఒకసారి? మొదటి నుంచి ఫస్ట్ నుంచి నందక కొట్టారా? ఆ తర్వాత అద్వైత కొట్టారు. అవును సార్. వారం ఒకసారి మళ్ళా. అంటే ఎప్పటి నుంచి మందులు కొట్టడం స్టార్ట్ చేశారు? 15 డేస్ నుంచి కొట్టాం. 15 రోజుల వ్యవధి నుంచి స్ప్రే చేయడం మొదలు పెట్టారు. సో మొదట వచ్చేసి అద్వైత కొట్టారు. ఆ తర్వాత నంద కొట్టారు. ఆ తర్వాత మళ్ళీ అకిరాన్ డిసైడ్ చేసినాం సార్. సో ఉన్నాయా బుడ్లు? ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే. అకిరాన్ డిసైడ్ చేసినాం సార్. సో ఇది వచ్చేసి అద్వైత, అగ్రిషన్ వాళ్ళది అద్వైత. కూడా కొట్టినాం సార్. ఇది వచ్చేసి నందగనా లేబుల్ ఉంది, బాటిల్ పోయిందా? ఓకే. ఇంకేం కొట్టారు? అకిరాన్ కొట్టారు. ఇది వచ్చేసి అగ్రిషన్ క్రాప్ సైన్స్ వాది అకిరాన్. అవును సార్. సో ఇంకా ఏం కొట్టారు? తర్వాత స్పిన్ని 3 డేస్ సార్. సో అద్వైత, నందక, నెక్స్ట్ వచ్చేసి అకిరాన్ డిసైడ్ 3 స్ప్రేలు అయినాయి. సో ఈ స్పిన్ని 3 ఎప్పుడు కొట్టారు? అది 15 రోజుల తర్వాత కొట్టినాం సార్. 15 రోజులు దాదాపు 20 డేస్ అవుతుంది సార్ కొట్టి కూడా ఇవి. ఓకే. ఇవి కొట్టి ఈ స్పిన్ని 3 కొట్టి 20 డేస్ అవుతుంది. సో ఈ స్పిన్ని 3 అండి టిల్లేజ్ ఆర్గానిక్ వారి స్పిన్ని 3 డయోటమిట్ సిలికాన్ బేస్ లో ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ స్పిన్ని 3 కొట్టిన తర్వాత మొక్క ఏ విధంగా ఉండే, కొట్టిన తర్వాత మీకు రిజల్ట్ ఏ విధంగా వచ్చింది? కొట్టక ముందుకు జర మామూలుగా ఉండే. ఈ స్పిన్ని 3 కొట్టినాక బుష్ టైప్ గానీ, కొమ్మలు దగ్గర గనుపులు గానీ, దగ్గర గనుపులు బుష్ టైప్ వచ్చింది. గ్రోతింగ్ కూడా బాగుంది సార్. గ్రోతింగ్ కూడా బాగుంది. ఒకసారి కొమ్మలు చూడొచ్చు మనం. ఇప్పుడు ఈ క్రాప్ కింద పడ్డది కదా, ఇప్పుడు ఇది ఎప్పుడు పడ్డది కాయలు? స్పిన్ని 3 కొట్టిన తర్వాతనే పడ్డది సార్. స్పిన్ని 3 కొట్టిన తర్వాతనే మనకు కింద కాయలు పడ్డాయి. అవును సార్. సో ఈ స్పిన్ని 3 కొట్టిన తర్వాత మీకు దాని తర్వాత ఏం కొట్టారు మళ్ళీ? దాని తర్వాత జెసికా బ్లాక్ టీ కొట్టినాం సార్. జెసికా బ్లాక్ టీ ఇదేనా? అవును సార్. ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిఫల్ అది బ్లాక్ టీ. జెసికా బాటిల్ జెసికా పక్క వాళ్ళు తీసుకుపోయారు సార్. పక్కన వాళ్ళు తీసుకెళ్లారా? ఈ రిజల్ట్ చూసి పక్కన వాళ్ళు తీసుకెళ్లారా? అవును సార్. సో బ్లాక్ టీ జెసికా కొట్టిన తర్వాత తోట ఎట్లా ఉంది? ఏం కొట్టలేదు కదా తర్వాత? ఏం కొట్టలేదు సార్. ఈ గ్రోతింగ్ చూడండి ఒకసారి, ఎంత నీట్ గా ఉంది. ఈ ఎండాకాలంలో పచ్చిమిరప సాగు చేస్తున్న కనకాయ తోటలు ఉన్నాము. చాలా నీట్ గా ఇస్తరి చేసినట్లు. ఇందు మీద ఒక దోమ గానీ, త్రిప్స్ గానీ, మైట్స్ గానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా నీట్గా మనకు పూత కూడా చాలా ఘనంగా, చాలా దగ్గర గనుపులతోటి చాలా విపరీతమైన పూత అయితే కనిపిస్తా ఉంది. మనం మధ్యాహ్నం టైంలో ఉన్నాము. చాలా నీట్గా ఉంది. సో ఈ పూత కాత ఇప్పుడు బ్లాక్ టీ జెసికా కొట్టిన తర్వాత వచ్చింది. అవును సార్. పూత కాత ఈ ఫ్లవరింగ్ స్టేజ్ రావాలంటే బ్లాక్ టీ జెసికా కొట్టిన తర్వాతనే వచ్చింది సార్. బ్లాక్ టీ జెసికా కొట్టిన తర్వాతనే మొక్క ఇంత ఘనంగా రావడంతో పాటు విపరీతమైన పూత కనిపిస్తా ఉంది. సో ఎలా ఉన్నాయి సార్? మొత్తానికి మీరు మొత్తం అగ్రిషన్ మందులే కొట్టారు. అగ్రిషన్, టిల్లేజ్, ఓఆర్ ఈ 3 కంపెనీ మందులే కొట్టారు. ఎలా అనిపించింది మీకు? బాగుంది సార్. ఈ అగ్రిషన్ కంపెనీ వాళ్ళ మందులే బాగున్నాయి సార్. రిజల్ట్ వేరే మందుల కంటే పోల్చుకుంటే సగం పెట్టుబడి తక్కువ ఉంటుంది సార్. పెట్టుబడి సగాన్ని తగ్గుతుంది. అసలు 2 నెలలకే మొక్క ఇంత హైట్ ఇంత క్రాప్ రావడం హైలైట్ అండి. అవును సార్. సో మీరు లాస్ట్ ఇయర్ చేశారా ఈ విధంగా? చేసాం సార్. అంటే గానీ బాగా రాలేదు సార్. వేరే మందులు పోల్చుకుంటే రాలేదు. ఇంతకు ముందుకు పెట్టాం కదా సార్, రాలేదు. ఇవి మందులతో మాత్రం ఫ్లవరింగ్ స్టేజ్ 2 నెలల్లో ఇట్లా 2 నెలల్లో తక్కువ స్ప్రేలోనే మొక్క ఈ విధంగా వచ్చింది. అవును సార్. ఎలా అనిపించింది? ఆపే సార్. అవి మందులు బాగున్నాయి. ఓకే.
మమ్మల్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మీరు? మొన్న రీసెంట్ గా ఒక నెల నుంచి ఫాలో అవుతున్నారు. సార్. ఆ ఫాలో ఈ తోట వేసుకున్న కానీ ఫాలో అవుతున్నారు. సార్. ఎప్పుడైతే మనల్ని ఫాలో అయ్యారో సో అప్పటి నుంచి మన మందులే స్ప్రే చేస్తున్నారు. అవును సార్. మన మందులు స్ప్రే చేయడంతో పాటు తోట కూడా చాలా నీట్గా వచ్చింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో రండని చెప్పేసి అంటే చాలా దూరం నుంచి 200 కిలోమీటర్ల దూరం నుంచి కనకయ్య గారి తోటకి అయితే రావడం జరిగింది. చాలా నేను ఫోన్లో చూసిన దానికంటే నాకు వీడియో కూడా చేసి పెట్టారు. ఫోన్లో చూసిన దానికంటే ఇక్కడ వచ్చి చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంత బాగుంది తోట, చాలా హ్యాపీ అండి. మీకంటే హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. ఈ పచ్చిమిరప సాగు చాలా బ్రహ్మాండంగా అయితే మీరు సాగు చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. సో ఇదండి కనకయ్య గారి మిరప తోట. మనము ఏదైతే చెప్పామో సో అగ్రిషన్ కంపెనీ మందులు ఓఆర్ ఆర్గానిక్ అర్బన్ రిప్ వాళ్ళది, అదేవిధంగా టిల్లేజ్ ఆర్గానిక్ వాళ్ళది. సో ఈ 3 కంపెనీ మందులు కొట్టారు. చాలా బ్రహ్మాండమైన తోట అయితే సాగు చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీ ఏరియాలో ఈ పచ్చిమిరప సాగు చేస్తున్నారా? ఇంకా చేస్తారు సార్. వాళ్ళ తోటలు ఎలా ఉన్నాయి సార్? వాళ్ళ తోటలు అవి వేరే మందులు కొట్టుకుంటే మామూలుగా ఉన్నాయి సార్. ఒక 15 రోజుల నుంచి అగ్రిషన్ కంపెనీ వాళ్ళని మన తోట చూసి చెప్తే ఇప్పుడు కొంచెం ఈ గ్రోతింగ్ గానీ బుషి టైప్ గానీ వస్తున్నాయి సార్. ఓకే ఓకే. అంటే మీ తోట చూసి ఇప్పుడు వాళ్ళు కూడా కొట్టడం స్టార్ట్ చేశారు. అవును సార్. 2-3 స్ప్రే 2 డోసుల నుంచి స్టార్ట్ చేస్తారు సార్. 2 డోసుల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. ఆల్రెడీ చాలా మంది నాకు కూడా కాంటాక్ట్ అయ్యారు. అవును సార్. మహేందర్ గానీ, జయంగర్ గానీ, ప్రసాద్ గానీ నాకు కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళు కూడా మీ తోట లెక్క మార్చుకోవడానికి అయితే స్ప్రేయింగ్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. ప్రజెంట్ అయితే చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు. సో ప్రతి ఒక్క రైతు సోదరులు కొట్టుకోవచ్చు అండి. ఫార్మర్ మాటలు వింటున్నాము. సో వాళ్ళు కొట్టిన బుడ్లు కూడా చూపించారు. సో తోట కూడా చూస్తున్నాము. చాలా బాగుంది. ఒక దోమ కానీ, నల్లి కానీ, త్రిప్స్ కానీ ఏది చూద్దామన్నా లేదు, పురుగు కానీ ఏది చూద్దామన్నా లేదు. చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.